దీని మీద పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? గుండె వ్యాధులు వస్తాయి, గుండె జబ్బులు. అదే రవి వేలు కింద కానీ శని వేలు కింద కానీ పుట్టుమచ్చ ఉంటే, ఈ బుధరేఖ కింద తగిన పుట్టుమచ్చ ఉంటే పుట్టుమచ్చలతోటి కూడా మనకు వచ్చే జబ్బుల గురించి ముందే తెలుసుకొని దాని నివారణ మనం చేసుకోవచ్చు. సో అందరికీ నమస్తే. ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిషాలయంకి సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువు గారు మనతో ఉన్నారండి. తను ఎవరో కాదండి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. నమస్కారం. సో గురువు గారు, దాదాపుగా ఇప్పుడు మన రేఖల్లో ఇందులో హృదయ రేఖ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? ఇప్పుడు హృదయరేఖ అంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో కనబడుతుంది. ఇలా హృదయరేఖ పైన పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే దీని చిటికెన వేలు కిందకి వెళ్ళి ఇక్కడ చూపుడు వేలు దాకా ఉండేది హృదయరేఖ అంటాము. అయితే మగపిల్లలకైతే కుడి చేయి చూసుకోవాలి, లేడీస్కి అయితే ఎడమ చేయి చూసుకోవాలి. ఈ హృదయరేఖ పైన శని స్థానం కింద కానీ రవి స్థానం కింద కానీ పుట్టుమచ్చ ఉంటే అట్టి వారికి గుండె వ్యాధులు వస్తాయి, గుండె జబ్బులు, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇవి దీన్ని లెక్కేయాలంటే వయసు లెక్కేయాలి. వయసు లెక్కేసి ఆ వయసు గణన చేస్తే ఏ సంవత్సరంలో గుండె వ్యాధి వస్తుంది, ఏ సంవత్సరంలో పక్షవాతం వస్తుంది అనేది తెలుస్తుంది. అలానే ఈ బుధరేఖ కింద తగిన పుట్టుమచ్చ ఉంటే అట్టి వ్యక్తులు డాక్టర్ అవుతాడు. బుధరేఖ కింద హృదయరేఖకు బుధ స్థానం కింద తగిన చిటికెన వేలు కింద ఉంటేనేమో డాక్టర్ అయ్యే యోగం వస్తుంది. అదే రవి వేలు కింద కానీ శని వేలు కింద కానీ పుట్టుమచ్చ ఉంటే గుండె వ్యాధులు, పక్షవాతము, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ పుట్టుమచ్చలతోటి కూడా మనకు వచ్చే జబ్బుల గురించి ముందే తెలుసుకొని దాని నివారణ మనం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచిగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.